ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకటే నడుస్తుంది, వాలంటరీ వ్యవస్థ అనేది లేదు. ఒక అడ్మిన్ వరకే ఇచ్చారు వర్క్ చేయడానికి. మరి ఈరోజు వాలంటరీ వ్యవస్థ లేకపోవడం వల్ల ఉదయాన్నే 6ంటికి వెళ్ళాల్సిన పెన్షన్స్ చూసుకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మరి ఇది తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదమని కూడా అంటున్నారు. వాలంటరీ వ్యవస్థ ప్రతిష్టంగా ఉన్నప్పుడు, వాలంటరీ వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు ఎత్తి చూపించే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వాలంటరీ వ్యవస్థకి ఏమి అడ్డు కాదు. తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది? వాలంటరీ వ్యవస్థ మెడలో టవల్ వేసుకొని వైసీపీకి జెండా కప్పుకొని వైసీపీ భజన చేస్తూ వాలంటరీ వ్యవస్థ నడుస్తుందని చెప్పారు. కానీ వాలంటరీ వ్యవస్థను ఎక్కడ తప్పుపట్ల నిష్పక్షపాతంగా ప్రభుత్వం ధనం తీసుకున్నప్పుడు ప్రభుత్వంతో పెద్దలు ఎవరైనా సరే వాలంటరీ కానివ్వండి, ఏ గవర్నమెంట్ అధికారి కానివ్వండి స్వచ్ఛందంగా ఆ పరిపాలన సాగించాలి. లేనప్పుడు ప్రతి ఒక్కరు పౌరుడు ప్రశ్నిస్తాడు. తెలుగుదేశం పార్టీ కాదు, సామాన్య పౌరుడు కూడా ప్రశ్నించే హక్కు ఉంది. వాలంటరీ వ్యవస్థలో అనేక తప్పులు పడ్డాయి. వాలంటరీ వ్యవస్థలో వైసీపీకి జెండా కట్టుకొని వైసీపీ బ్యానర్ తోటి ఓట్లు వేయమని తిరగటం ఏం అర్హత ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది? పెన్షన్ని చదువుకొని వాలంటరీ వ్యవస్థ తప్పేం కాదు, పేదలకు ఇచ్చే దాన్ని మేము తప్పుపట్ల. సచివాలయంలో అనేకమైన సిబ్బంది ఉంటారు, ప్రభుత్వపరమైన వాళ్ళు పంచుతారు కదా. మీకెందుకు అంత ఆలోచన విధానాన్ని పెంచుకునే విధంగా మాట్లాడటం? ఒక వాలంటరీ వ్యవస్థ మీద తెలుగుదేశం పార్టీ ఏదో కక్ష కట్టినట్టు, ఈ వాలంటరీ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ భూతత్వంలో చూపించినట్టు మాట్లాడుతున్నారు. మీ నాయకులారా, మీరే పదే ఒక దాన్ని అదే రకంగా చూపిస్తే తప్పు అనుకుంటారు. అది కాదు, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ వాలంటరీ వ్యవస్థకి మంచి వ్యవస్థను మంచిగానే ఉంటుంది, తప్పుడు విధానం చేస్తే తప్పుగానే పాటిస్తుంది. వాలంటరీ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు సరి చేసుకోమని అనేక రూపాల్లో అనేక అధికారులకి విన్నవించడం జరిగింది. కొందరు తప్పు చేశారు, తప్పు చేస్తే ఈసీ దండనిచ్చింది. తప్పు చేయనప్పుడు ఎవడైనా భయం ఎందుకు? స్వచ్ఛందంగా తిరగండి. కానీ వాలంటరీ వ్యవస్థ సర్వనాశనం చేస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యవస్థలో ఒక పటిష్టమైన పెన్షన్ విధానాన్ని మీరు ప్రజలకు చార్జ్ చేసిందంటే తప్పులేదు. సచివాలయంలో అనేక మంది సిబ్బంది ఉంటారు, వారి ద్వారా చేయండి. ఒక ఆరోపణ వచ్చినప్పుడు మీరు పక్కకు తొలగండి. నా మీద ఆరోపణ చేసినప్పుడు నేను కూడా పక్కకు తొలగాలి. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఏదో మీ వాలంటరీ వ్యవస్థను ఏదో గందరగోళం చేస్తుంది, వాలంటరీ వ్యవస్థ మీద దాడి చేస్తుంది అనడం చాలా తప్పు. ఆ తప్పుని వెనక తీసుకోండి, లేకపోతే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. మరి జన్మభూమి కమిటీలు అప్పుడు మరి మీరు పచ్చవ కండువ వేసుకొని మరి చేసింది మరి అన్యాయం కాదా అని కూడా అప్పుడున్న వైసీపీ వాళ్ళు కూడా అన్నారు కదా. అప్పుడు ఆనాటి నారా చంద్రబాబు నాయుడుకి జన్మభూమి వ్యవస్థను తీసుకొచ్చి, జన్మభూమి వ్యవస్థలో కొన్ని లోపాలు ఉంటే తప్పుగా చూపండి. ఏ నాయకుడే జన్మభూమి వ్యవస్థ గ్రామ పరిపాలనలో ఉన్న విధానాన్ని, గ్రామంలో ఉన్న మనుషుల్ని పట్టుకొని దాని విధానాల్లో జన్మభూమి కమిటీ నడిచేయి. ఆ కమిటీకి సభ్యులు ఉండేవాళ్ళు. ఆ కమిటీలో ఉన్న వ్యవస్థని ప్రభుత్వంలో ఉన్న వాటన్నింటినీ ప్రజలకు చేరే విధంగా చేసేది. ఈ వాలంటరీ వ్యవస్థలాగా ఇలా మెడలో టవల్ వేసుకొని ఏదైతే ప్రభుత్వ ధనం ఉందో ఇలా దుర్వినియోగం చేసే పద్ధతి అప్పుడు లేదు. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థలో కొందరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, దుర్మార్గంగా ఉంటే దాన్ని చూపిస్తారు. మీరు ఎందుకు తెలియనప్పుడు ఆ బాధ ఎందుకు? వీసీకి ఎవరైతే వాలంటరీ వ్యవస్థలో తప్పులు చేశారో వాళ్ళందరి మీద ఇస్తున్నారు. అట్లానే గుంటూరు మార్కెట్ యార్డ్లో కూడా మీరు బహిరంగంగా ప్రచార కార్యక్రమం నిర్మించారు. తప్పు కాదా? అక్కడ వ్యవస్థ లేదా? ఒక ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కాదా? వాళ్ళందరూ బాధ్యత అవ్వాలి. మార్కెట్ యార్డ్లో ఎవరైతే ఈ వ్యవస్థ నడిపి ఆ రోజు పాల్గొన్నారో మొత్తాన్ని సస్పెండ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. వాలంటరీ వ్యవస్థ మీద చెప్పిన మాటలు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీవి నిజాల అబద్ధాలన్న కోణంలో చూసుకుంటే ఈరోజు 1వ తారీఖు మరి ఈ వాలంటరీ వ్యవస్థ మరి ఈ రోజు నుంచి పెన్షన్ 6ంటికే వెళ్తుంది అన్నది కాస్త మరి ప్రజల్లో ఎలా ఉంది? వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా వాలంటరీ వ్యవస్థ లేకపోతే అనేది కూడా కాస్త ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ అక్కడ ఉన్న ప్రజల్లోకి కూడా వెళ్ళేది ఉంది. కెమెరామెన్ వల్లితో శ్రావణి, RR9 న్యూస్.